సోషల్ మీడియాలో రేకెత్తే పుకార్లు భలే వెరైటీగా ఉంటాయి. కొన్ని జనాలు గుడ్డిగా నమ్మేస్తారు కూడా. రాజశేఖర్ కి గోళీల ఫ్యాక్టరీ ఉంది అనేది కూడా చాలా కాలంగా సోషల్ మీడియాలో గట్టిగా సర్క్యులేట్ అవుతూ వస్తుంది. ఈ గోళీల ఫ్యాక్టరీ ద్వారా రాజశేఖర్ బాగా సంపాదిస్తున్నారని, అందుకే ఆయన సినిమాలు తగ్గించుకున్నారని ప్రచారం జరిగింది. దీనిపై రాజశేఖర్ స్పందించారు. గోళీల ఫ్యాక్టరీ ద్వారా నెలకు 3 కోట్ల ఆదాయం వస్తుందని అంతా అంటున్నారు. ఆ ఫ్యాక్టరీ ఎక్కడ ఉందో చెబితే వెళ్లి డబ్బులు తెచ్చుకుంటా అని ఆయన సరదాగా అని నవ్వేశారు. అసలు ఇప్పుడు గోళీలే ఎవరు ఆడడం లేదు, అలాంటప్పుడు గోళీల ఫ్యాక్టరీ ఎందుకు పెట్టుకుంటారో నాకు అర్థం కావడం లేదు. చదువుకున్న వాళ్ళు కూడా అమాయకంగా మీకు గోళీల ఫ్యాక్టరీ ఉందా అని అడుగుతున్నారు. నాకేం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని క్లారిటీ ఇచ్చేశారు. రాజశేఖర్ తాను ఎప్పుడూ ఎలాంటి వ్యాపారాల జోలికి వెళ్లలేదని, సినిమాలు తీసి డబ్బులు పోగొట్టుకోవడం మాత్రం నిజమని, భవిష్యత్తులో బాగా డబ్బులు సంపాదించినా అప్పుడు కూడా సినిమాలు తీస్తానని, ఈసారి మాత్రం పోగొట్టుకున్న చోటే సంపాదిస్తానని చెప్పుకొచ్చారు రాజశేఖర్. అలా చాలా కాలంగా ఉన్న గోళీల ఫ్యాక్టరీ పుకారికి రాజశేఖర్ ఆన్సర్ చెప్పినట్లయింది. మరి ఆ పుకారు ఎలా పుట్టిందో, ఎలా వ్యాప్తి చెందిందో సోషల్ మీడియాకే తెలియాలి.